అమ్మమ్మ, ఇంట్లో అంతా పూలు, దీపాలు, కొత్త బట్టలు, వంటింట్లో మంచి మంచి వాసనలు, అబ్బా భలే ఉన్నాయి ఏ పండగ. కానీ అసలు ఈ దసరా ఎందుకు జరుపుకుంటామో నాకు చెప్తావా? బంగారం, దసరా 9 రోజుల పండుగ. అందులో ముఖ్యమైనది మనకి విజయదశమి. చెడుపై మంచి యొక్క గెలుపుకి సంకేతంగా ఈ పండుగ మనం జరుపుకుంటాం. శ్రీరాముడు రావణుణ్ణి ఓడించి సీతమ్మను తిరిగి తీసుకొచ్చిన రోజు. అందుకే ప్రతి సంవత్సరం మన కాలనీలో రావణుడి బొమ్మను కాలుస్తాం కదా. అవునమ్మా, ఒక పెద్ద రావణుడి బొమ్మను చేసి అది కాలిస్తే మనందరం చెడు పైన గెలిచినట్టే. అది రావణుడి అహంకారం కాలిపోయినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ అమ్మమ్మ, నిన్న స్కూల్లో టీచర్ దుర్గమ్మ కథ చెప్పారు. అది కూడా దసరాకేనా? అవునమ్మా, మహిషాసురమర్దిని అవతారంలో దుర్గమ్మ 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజుకి గెలిచింది. అదే నవరాత్రి చివరి రోజు దసరా. అంటే ఒకే రోజు రాముడు గెలిచాడు, ఇంకా దుర్గమ్మ కూడా గెలిచింది. ఇద్దరు సూపర్ హీరోస్ ఒకేసారి, అంతే కదా? అంటే దసరా రోజు అవెంజర్స్ లాంటిదే కదా. మంచి టీం గెలుస్తుంది, చెడ్డ టీం ఓడిపోతుంది. అంతే బంగారం, నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అలాగే. ఇందులో అసలైన అర్థం ఏంటంటే, ముందుగా మనలోని చెడుపై మనమే గెలవాలి. రాక్షసులంటే ఎక్కడో ఎప్పుడో ఉన్న రావణాసురుడో మహిషాసురుడో కాదు. మనతో ఉండే రాక్షసులు ఏంటంటే ఆలస్యం, అలాగే అన్ని పనులు వాయిదా వేయడం, అలాగే మన సమయాన్ని వృధా చేయడం, వేరే వాళ్ళతో తప్పుగా మాట్లాడడం, పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడడం, ఎంతసేపు కంప్యూటర్లో గేమ్స్ ఆడటం. అయ్యో బాబోయ్, అంటే నేను గేమ్స్ ఆడితే రాక్షసుడే అంటావా? గేమ్స్ ఆడితే కాదు నాన్న, నువ్వు ముందు హోంవర్క్ టైంలో పూర్తి చేసుకుని నీ పనులన్నీ చక్క పెట్టుకున్న తర్వాత నువ్వు ఎంతసేపు ఆడుకున్నా ఏం పర్వాలేదు. కానీ మనం చేయవలసిన పనులను వాయిదా వేస్తూ మనలో ఆలసత్వాన్ని పెంపొందించుకుంటే అప్పుడు అసలు సమస్య అన్నమాట. సరే, ఇంకా నేను నా హోంవర్క్ రావణుడిని ఓడిస్తాను. రోజు టైం లోపల నేను నా హోంవర్క్ కంప్లీట్ చేసేసుకుంటాను. అలాగే గేమ్స్కి కూడా ఒక టైం పెట్టుకుని నా టైంలోనే ఆడుకుంటాను. అమ్మ చెప్పిన మాట వింటాను, అమ్మ ఇచ్చినవన్నీ తింటాను. చాలా అంతే మరి, ఇంకా రావణుణ్ణి ఓడించేసినట్టే. ఇంకా కావాల్సింది ఏముంది అంతకన్నా. కానీ అమ్మమ్మ, నిన్న ఎదురింటి వాళ్ళు గొల్లుకి పిలిచారు కదా, అదేంటి? గొల్లు కాదు నాన్న, గోలు. అంటే మన బొమ్మల కొలువు అన్నమాట. తమిళ వాళ్ళు అలా అంటారు, గోలు అంటారు. మనమేమో బొమ్మల కొలువు అంటాం. ఓ, బొమ్మలు కొలువా? అందుకేనా స్టెప్స్ పెట్టి బొమ్మలు పెట్టారు? నాకు చెల్లికి పూజ చేసి పాయసం కూడా ఇచ్చారు. పూజ ఒక్కటే కాదు నాన్న, ఒక కథలాగా. ఎలా అంటే ప్రతి మెట్టు పైన అన్ని దేవతలు, అలాగే ఎన్నో ఊర్ల కబుర్లు, ఎన్నో జంతువులు, అలా మన జీవితం మొత్తం ఆ బొమ్మల్లో కనిపించేలా పెడతారు. అలాగే ప్రతిరోజు ప్రసాదం నైవేద్యం పెట్టి అమ్మవారికి ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం కూడా ఇస్తారు. అమ్మమ్మ, నాకు అనిపించింది ఆ బొమ్మలు నిజంగానే మాట్లాడుతున్నాయి. నాకు అన్నిట్లో కృష్ణరాధ బొమ్మ ఉంది చూడు, భలే నచ్చింది. మాట చాలు గాని భోజనంకి రండి అందరూ. అమ్మా, ఇంకా అవ్వలేదు, ఉందంటే. దసరా అంటే కేవలం కథలు కబుర్లే కాదే, రుచులు కూడా. పద, అమ్మ మంచి మంచి వంటలు చేసింది మన కోసం. వెళ్ళి, ఇందాక స్వీట్స్ అని అడిగావు కదా, వెళ్ళి ఏం స్వీట్స్ చేసిందో చూద్దాం పద. అమ్మమ్మ, ఈసారి స్కూల్లో నేను అందరికీ చెప్తాను. నువ్వు చాలా చెప్పావు కదా, నేనేం చెప్తానంటే దసరా అంటే మనలోని చెడుపై గెలుపు. అదే తల్లి, నిజమైన విజయదశమి బంగారం.